సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం దేవుడు నోహాను జ్ఞాపకం చేసుకునేను. ఒక స్పెషాలిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే వేలాది దూతల మధ్యలో దేవుడు నోహాను జ్ఞాపకం చేసుకుంటాం ఏంటి? దేవుణ్ణి దివారాత్రులు ఆగకుండా కొనియాడుతున్నారు, మహింపరుస్తున్నారు. ఆ దేవదూతలు వేలల్లో లక్షల్లో కూడా ఉన్నారేమో, వాటికంటే ఎక్కువ కూడా ఉన్నారేమో. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారండి? జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ సందేశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రత్యేక ఒక స్పెషాలిటీ, ఇంపార్టెన్స్ ప్రతి వారికి ఇస్తున్నారంటే వారిలో దేవుడు ఏదో మార్పును చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, మాది చిన్న పరిచర్య, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారండి బ్రదర్? లేకపోతే మాది చిన్న కుటుంబం అండి, ఎందుకు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు? లేకపోతే మాది చిన్న పల్లెటూరు, మా పల్లెటూరుని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారు దేవుడు అని అనుకుంటాం. కానీ అది చిన్నదైనా పెద్దదైనా చూడండి, దేవుడు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే దేవుడు నోహాను జ్ఞాపకం చేసుకుని పిలిచారో చూడండి, దేవుడు పిలుపుకు ఆయన లోబడ్డారు. నోహావు సిద్ధపడ్డాడు. నోహా దేవుని మాటకు చూడండి లోబడి దేవుడు చెప్పినట్టుగా విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా అద్భుతం జరిగింది. అక్కడ ఎంత శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నోహాకు చూడండి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నోహా ఉన్నాడు. ఆ సమస్యలు ఎలాగున్నాయంటే, ఈ పక్కన నీరు కనిపిస్తుంది, ఆ పక్కన నీరు కనిపిస్తుంది. ఇటు వెళ్ళాలన్నా సమస్య, వెనక్కి వెళ్ళాలన్నా సమస్య. మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఆగిపోవాలి, ఇంకా మన జీవితం ముందుకు వెళ్ళదు అన్న పరిస్థితిలో వచ్చి మనం ఆగిపోతాం. కానీ ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు మీ ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు మీ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు మీకున్న ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా మనము ఆ పనులు చేస్తే కొన్నిసార్లు అది సక్సెస్ కావేమో, కొన్నిసార్లు అది మనం అనుకున్న విధంగా జరగవేమో. కానీ దేవుడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటారో చూడండి, అది మనం అనుకున్న వాటికంటే ఇంకా అద్భుతంగా అది జరుగుతుంది. ఒకసారి మనం ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోహా గురించి చూడండి ఒక మాట సెలవిస్తున్నారు. అది నోహా గురించి అని అనుకోకుండా మన జీవితాల్లో అది ఎలాగా ఉపయోగింపబడుతుందో, ఎలాగ వాటిని మనకు ఎలాగ అర్థం చేసుకోవాలో ఒకసారి మనం చదువుదాం. దేవుడు నోహాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని, దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోవును. అంటే సమస్యలు తగ్గాలి మన జీవితాల్లో. దేవుడు చూడండి, ముందుగా మనం చూస్తే దేవుడు నోహాను అలాగే నోహాతో ఉన్న సమస్త జంతువులైన, పశువులైన, వారి కుటుంబాన్నైనా అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ నీటిని తగ్గిస్తున్నారని మనం చూస్తున్నాం. అంటే సమస్యలో ఉన్న కారణం చేత మనం ఏం చేస్తామంటే మంచిని చూడలేకపోతాం. మన జీవితాల్లో దేవుడు ఏదైతే అద్భుతాలు చేస్తున్నారో అవి మనకు కనిపించవు. మన శత్రువు అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేస్తాడు ఏంటంటే మన సంతోషాన్ని, మన సమాధానాన్ని దొంగలించాలని. కానీ ఆ పరిస్థితిలో దేవుడు మంచి కార్యాలు కూడా చేస్తాం ఆగిపోరు. అక్కడ మన కొరకే మంచి కార్యాలు చేస్తాం ఆయన కంటిన్యూ చేస్తారు. ఇంకా ఆ అద్భుతమైన కార్యాలు ఎంతగా జరిగితే అంటే మనము ఆశ్చర్యపడిపోతాం. మనము ఆ సమయంలో మన ఊహకు అందని ఆ కార్యాలు జరుగుతాయి. మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, ఎంతో మందిని మనము సాయం అడిగినా జరగండి ఒకేసారి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ సమస్యల మధ్యలో, లేకపోతే ఆ ఇబ్బందుల మధ్యలో ఆ పనిని మనం చూస్తాం. ఇప్పుడు నోహా కాలంలో నోహా ఏం చేస్తున్నాడంటే, నోహా ఉండే ఆ కాలంలో ఏంటంటే ఆ జల ప్రళయం వచ్చి మొత్తం అంతా
తుడిచివేసే సమయంలో మొత్తం అంతా ఆ భూమిని అంతా నాశనం చేసే సమయంలో ఏం చేస్తున్నామంటే దేవుడు నూతనంగా ఒక మంచి కార్యం చేయబోతున్నారు. ఒక నూతన క్రియ నోహా జీవితంలో చేస్తున్నారు. ఏంటంటే నోహా ద్వారా నూతన సృష్టి లేకపోతే ఒక క్రొత్త సృష్టి ఆయన ప్రారంభించబోతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, నా పరిస్థితులు లేకపోతే నా ఉన్న కుటుంబం, నాకున్న ఈ సమస్తం కోల్పోతున్నా నేను, లేకపోతే అన్నిటినీ లేకుండా నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, లోతు వల్లే నా జీవితం అవుతుందేమో అని చాలామంది బాధపడతారు. లేకపోతే చాలామంది యోబు వల్లే నా జీవితం అవుతుందేమో అని అనుకుంటారు. కానీ దేవుడు చూడండి, నూతనంగా మనం చూసినట్లయితే మనం నోహా జీవితంలో దేవుడు మళ్ళీ అన్నిటినీ ప్రారంభించబోతున్నారు. దేవుడు ఆ సమస్యల్ని చూడండి ముగింపు పలికినట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుడు వాటిని ఆపివేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే సమస్య ఆ లోకమంతట్లో ఉంది. కానీ ఆ సమస్యల మధ్యలో ఎవరు చిక్కుకున్నారంటే నోహాహు చిక్కుకున్నారు. మనము కొన్నిసార్లు మనం తప్పులు చేయకపోయినా, మనం కొన్నిసార్లు మన ఆలోచనల ద్వారా, మన పనుల ద్వారా, లేకపోతే మనం మిస్టేక్లు చేయకపోయినా వేరే వారి ద్వారా మనం ఆ పరిస్థితుల్లో, మనం ఆ సమస్యల్లో, మనం ఆ ఇరుకుల్లో పడి ఉంటాం, మనం అక్కడ చిక్కుకుని ఉంటాం. కానీ దేవుడు చూడండి ఆ సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారంట, మనల్ని ఆ సమయంలో దేవుడు పిలుస్తారంట, మనల్ని ఆ సమయంలో మన కొరకే చూడండి దేవుడు అద్భుతాలు చేస్తాం ప్రారంభిస్తారంట. అంటే దేవుడు నోహాని జ్ఞాపకం చేసుకున్నారు. ఏదో నోహా పెళ్ళి అంటే కాదు, నోహాకి ఏదో ఉద్యోగం దొరుకుతుందంటే కాదు, లేకపోతే నోహాకు ఏదో కొత్త బాధ్యత అప్పగిస్తున్నారంటే లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నారండి, అన్నిటినీ నూతనంగా ప్రారంభిస్తున్నారు. దేవుడు అన్నిటినీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. దేవుడు ఏదైతే ఆ పాపం మధ్యలో ఉందో ఆ పాపాన్ని తీసివేసి మన జీవితాల్లో మనం ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి, ఎందుకు ఇన్ని శత్రువులు నాకు విరోధంగా లేచారని మనం అనుకుంటాం. కానీ ఏదో పాపం చుట్టూరు ఉందేమో, లేకపోతే ఏదో అపవిత్రతమైనది, దేవుడికి ఇష్టం లేనిది, అశుద్ధమైనది దేవుడు ఏం చేస్తారంటే అన్నిటినీ తీసివేయాలని దేవుడు చూడండి వాటిని అనుమతిస్తారు. మనం ఈ కోవిడ్-19 కూడా వచ్చింది అనుకుంటాం. కానీ ఆ కరోనా వైరస్లో చూడండి ఎంతగా పాపమో పెరిగిందో, ఆ పాపంలో అనేకమైన పాపాలు, అశుద్ధమైన కార్యాలు దేవుడు తగ్గించారు. మనకు కనిపించవు కానీ దేవుడు అన్నిటినీ చూసే దేవుడు. మన కంటికి కనిపించినవి దేవుడు చూసి చూడండి నోహా కాలంలో ఆ పాపం లేకుండా చేశారు. దేవుడు ఏదైతే ఆ పాపం పెరిగిపోతుందో ప్రతిదినం ఇంకా దానికి ఆ పాపానికి చూడండి ఎంతగా ఆ ప్లేస్, ఆ స్థలం తీసుకుని ఆ పాపం అక్కడ పరిపాలిస్తుందో చూడండి. దేవుడు ఆ జలప్రలయాన్ని పంపించి నోహాను వేరపరిచి నోహా కొరకే ఒక ఓడను సిద్ధపరిచి దేవుడు ఏం చేశారంటే ఆ పాపాన్నంతా తుడిచివేసి మళ్ళీ అన్నిటినీ రీస్టార్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ కాలంలో నోహా కాలంలో ప్రతి వారు ఏం చేస్తున్నారండి, తినుతూ తాగుతూ వారు ఏం చేస్తున్నారంటే పాపంలో పడి ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. వారి ప్రతి ఆలోచన పాపంతో కూడి ఉన్నదంట. అంటే ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు వస్తాయో దేవుడు చూడండి కొన్ని మార్పులు చేస్తారు. కొన్ని విషయాల్లో దేవుడు చూడండి మార్పులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే చేంజెస్ తీసుకొచ్చి అన్నిటినీ మళ్ళీ దేవుడు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ఉద్దేశంతో నడిపించాలని, దేవుడు ఎలాగైతే అబ్రహాంను నడిపించారో ఆ విధంగా మనల్ని కూడా సరైన త్రోవలో నడిపించాలని దేవుడు చూడండి కొన్నిసార్లు ఇబ్బందులైనా, శ్రమలైనా, కష్టాలైనా వాటిని అనుమతిస్తారు. కారణం ఏంటంటే మనల్ని మార్చాలని, కారణం ఏంటంటే అన్నిటినీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలని, కారణం ఏంటంటే అన్నిటినీ పరిశుద్ధపరచాలని దేవుని ఆలోచన. అలాగే 2వ వచనం చదివినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయం 2వ వచనం, అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను, ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అంటే ఆ వర్షం ద్వారా ఏదైతే నీరు ఇంకా పెరుగుతుందో ఆ నీటిని దేవుడు ఏం చేస్తారండి, ఆపివేస్తారు. అంటే దేవుడు ఎప్పుడైతే మాట సెలవిస్తారో చూడండి అన్నీ నిలిచిపోవలసిందే. ఇప్పుడు సమస్యలు, బాధలు, ఇబ్బందులు లేకపోతే మనము వద్దనుకున్నవే మన జీవితాల్లో ఎందుకు జరుగుతున్నాయి అని అనుకుంటాం. యోబుని కూడా మనం చూస్తే యోబు ఏ విషయంలో అయితే భయపడ్డాడంట అదే ఆయన మీదకి వచ్చిందంట, అదే ఆయన కుటుంబం మీదకి వచ్చిందంట. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ దేవుడు
చూడండి వాటిని నిలిచివేస్తారు, వాటిని అక్కడే ఆగిపోమని ఆజ్ఞాపిస్తారు. ఈరోజు మీరు ఏదైనా విషయంలో భయపడ్డారేమో, లేకపోతే దేవుడు అందరినీ ఆశీర్వదిస్తున్నారు, వీరికి ఉద్యోగం వస్తుంది, వారికి ఉద్యోగం వస్తుంది, ఇంటి పక్కన వారికి వివాహం అయిపోతుంది, వారి పిల్లలు వయసు రాకముందే ఆ వయసులో కరెక్ట్ సమయంలోనే వారికి వివాహం అయిపోతుంది, ఇక్కడ చూస్తే వారు ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ చూస్తే వారు వాహనాలు కట్టుకుంటున్నారు, కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నోహాను జ్ఞాపకం చేసుకున్నారు. అదే దేవుడు, అదే నా దేవుడు, మీ దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి ఆయన చూడండి, ఆయన మనసు మీ మీదకి వచ్చిందంటే మన జీవితం ఎలాగుందో అలాగే ఉండిపోదు, వాటిలో మార్పులు మనకు కనిపిస్తాయి. మనము ఎప్పుడైతే ఆయన్ని గురించి మనం వెతుకుతూ ఉంటామో, యేసుక్రీస్తు గురించి మనం చూడండి ఎదురు చూస్తూ ఉంటామో, ఏం జరుగుతాయంటే మన జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. మన జీవితం ముందున్న విధంగా ఉండదు. వాటికంటే ముందు నోహా జీవితాన్ని మనం పరిశీలిస్తే నోహా ఒక మామూలు వ్యక్తిగానే కనిపించాడు, లేకపోతే నోహా ఒక నార్మల్ వ్యక్తిగానే తిరిగాడు. కానీ దేవుడు నోహాని చూస్తున్నాడు. దేవుని కృప నోహా మీద ఉంది అంటే దానికి కారణం ఏంటంటే నోహా నీతిగా జీవించాడు. నోహా దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. ఈరోజు మనం వింటున్నామా? ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు అనేకుల్ని ఆశీర్వదిస్తున్నారు, దేవుడు అనేకుల్ని కావలసిన వాటిని వారికి అందజేస్తున్నారు, దేవుడు అనేక అన్యులను కూడా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మాకంటే ఎక్కువ ఆశీర్వాదాలు, మాకంటే ఎక్కువ మంచి దీవెనలు వారి దగ్గర ఉన్నాయి, మంచి ఆస్తులు వారి దగ్గర ఉన్నాయి, కానీ మేము ఎలాగున్న వారు అలాగే ఉండిపోయామనుకుంటాం. కానీ దేవుని శుభవార్త ఏంటంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నారు. దేవుడు మీ వైపు దృష్టి మళ్లించబోతున్నారు. కానీ మనము నోహా వలె ఆయన మాట వినటానికి సిద్ధంగా ఉన్నామా? మనం నోహా వలె నీతివంతులుగా జీవిస్తానికి సిద్ధంగా ఉన్నామా? ఈ మాటలు మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, కానీ ఎప్పుడైతే విన్నామో వాటిని చేస్తానికి మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని వాటిని చేయగలిగితే చూడండి, దేవుడు ఆయన మాట ద్వారానే సమస్తాన్ని సృష్టించారు. అటువంటి దేవుడు మన జీవితంలో మన ఉద్యోగాలు ఎవరా అంటే ఇస్తారు తప్పనిసరిగా. మనకి మన పిల్లలకి లేకపోతే మన తమ్ముళ్ళకైనా చెల్లెలకైనా వివాహం అది సిద్ధపరచరా అంటే జరిపిస్తారు, ఆయన సిద్ధపరుస్తారు. అన్నిటినీ ఆయన చూడండి చేసే సామర్థ్యం ఆయనలో ఉంది. మనకు ఆస్తులు ఎవరా అంటే ఇస్తారు, మనకు మంచి గృహాన్ని ఎవరా అంటే ఇస్తారు, మనకు మంచి సంఘాన్ని ఎవరా అంటే ఇస్తారు, అన్నిటినీ ఇస్తారు. కానీ మనము నోహా వలె ఆయన వెంబడిస్తానికి సిద్ధంగా ఉండాలి. మనము చూడండి ఒకసారి కొన్ని సార్లు ఏం జరుగుతాయంటే మనం పొందుకున్న తర్వాత మనము దేవుడిని మర్చిపోతాం, మన కుటుంబాన్ని మర్చిపోతాం, కొన్నిసార్లు మన పరిస్థితులను కూడా మర్చిపోతాం, దేవుడు ఎలాగా మనల్ని ఆశీర్వదించారు. కానీ ఈరోజు మనము నోహా వలె సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మనం గుర్తుంచడానికి, దేవుని వైపు మన ఆలోచనల్ని మనం పూర్తిగా వాటి మీద ఉంచడానికి మనం చూడండి మనం ప్రయత్నించాలని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా చేయగలుగుతామో దేవుడు చూడండి ఆయన చేసే కార్యాలు నోహా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో కూడా చేస్తారు. దేవుడు అన్నిటినీ మంచి వాటిని చేస్తానికి ఆయన సిద్ధపరిచారు. దేవుడు ఎప్పుడు చూడండి శ్రాపంతో కూడిన లోకం ఉండాలని ఆయన ఆలోచించాల. ఎప్పుడు మనం ఎక్కడ చూడండి అన్ని చోట్ల దేవుడు ఆశీర్వదింపబడిన జనాంగాన్ని గురించే ఆయన చెప్తూ ఉంటారు. అంటే అటువంటి లోకం ఉండాలని దేవుని ప్రయత్నం, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆనందంతో కూడి ఉన్న జీవితం, లేకపోతే ఆనందంతో కూడి ఉన్న ఆ లోకమే ఉండాలని దేవుని ప్రయత్నం. కానీ చూడండి అపవాది వచ్చి ఆదం తర్వాత దాని తర్వాత నోహా కాలంలో కూడా అనేక ప్రయత్నాలు చేశారు. చాలామంది ఆ అపవాది చేతిలో పడిపోయారు, అపవాది వేసిన బాణం ద్వారా పడిపోయారు. కానీ దేవుడు మీకు నాకు ఇచ్చిన ఈ వాక్యం అనే శక్తి, ఈ వాక్యం అనే డాలును మనం పట్టుకుని ఉంటే ఆ విశ్వాసం ద్వారా, ఆ వాక్యంలో మనకు విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం ద్వారా మనం చూడండి దేవుని వైపే మన దృష్టి ఉంటుంది. ఇప్పుడు నోహా కాలంలో ఆ నీరుని చూసి నోహా భయపడకుండా చూడండి దేవుడు నోహా దేవుడి వైపే ఆయన చూస్తున్నారు, ఇంకా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం కూడా ఈ సమస్యలు ఉన్నా అది వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయేమో, కానీ దేవుడు చూడండి ఎప్పుడు మన కొరకే సిద్ధంగా ఉంటారు. దేవుడు ఎప్పుడు మనతోటి ఉంటాను అని వాగ్దానం చేశారు. దేవుడు ఎప్పుడు మనతోటి నిలిచి ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. అదేవిధంగా దేవుడు చూడండి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నది ఏంటంటే, ఆయన వాక్యం మనతో సెలవిస్తున్నది ఏంటంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు
దేవుడు మన పరిస్థితుల్ని ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన మార్చబోతున్నారు. దేవుడు చూడండి ఆ సమస్యల్ని అక్కడే ఆగిపోమని ఆజ్ఞాపిస్తారు. ఆ విరోధుల్ని చూడండి, ఆ శత్రువుల్ని ఇంకా మన దగ్గరికి రానివ్వకుండా చూడండి అక్కడే ఆపివేస్తారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడు చెప్పిన ఈ మాటల ద్వారా మనల్ని మనం చూడండి బలపరచుకోవాలి. మనల్ మీద మనం చూడండి దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచి మనలో ఆ దేవుని శక్తిని మనం పొందుకోవాలని వాక్యము మనతో సెలవిస్తుంది. ఆదికాండము 8వ అధ్యాయం 3వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు త్రగ్గిపోగా. అంటే అన్ని విషయాలకి చూడండి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించారు. ఆ సమయంలో అది పూర్తిగా తగ్గిపోతాయని వాక్యం సెలవిస్తుంది. అంటే క్రమక్రమంగా జరుగుతాయి. కొన్నిసార్లు ఇన్స్టెంట్గా అకస్మాత్తుగా జరుగుతుందేమో కానీ కొన్నిసార్లు క్రమక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఆ క్రమాన్ని మనం చూసినట్లయితే దేవుడు నిర్ణయించారు. మన జీవితాల్లో కూడా జరగవు అన్న ఆ ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఇంకా ఆ అనారోగ్యం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఆ సమస్య వచ్చింది, ఆ బాధ వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది అనుకుంటే చూడండి వాటిని ఆపే దేవుడు మనతో ఉన్నారు, వాటిని తీసివేసే దేవుడు ఉన్నారు. ఇప్పుడు చూడండి అంత జలప్రలయము, అన్ని నీళ్లు తీయాలంటే చూడండి ఎవరైనా తోడాలన్నా లేకపోతే ఏ మోటార్ పెట్టన్నా తీయాలంటే చాలా కష్టం. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే అవన్నీ జరుగుతాయి. అంటే దేవుడు కనిపించే వాటిని ఇంకా కనిపించని వాటిని కూడా దేవుడు తీయగలడు. ఎందుకంటే ఆయన దృష్టి నుంచి ఏది దాగి ఉండదంట. దేవుడు అన్నిటినీ చూసే దేవుడు. మన మనసులో ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నారు. మనకు విరోధంగా ఎవరైతే ఆలోచనలో ప్లానింగ్స్ వేస్తున్నారో అది కూడా దేవుడు చూస్తున్నారంట. కాబట్టి మన హృదయాన్ని దేవుని మీద ఉంచాలి. ఎలా ఉంచాలంటే ఆయన చేసే పనుల్ని మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆయన చేసిన కార్యాలని మనము అనుదినము స్తుతిస్తూ ఉండాలి, ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి. ఆయన చేసిన అద్భుతాలు చూడండి మనం వివరించాలంటే అది మన జీవితం సరిపోదు. మనము భక్తులను చూస్తే ఆయన చేసిన కార్యాలని వివరించి రాయాలంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవంట. అంతగా దేవుడు అద్భుతాలు చేశారు, అన్ని మహత్కార్యాలు దేవుడు చేశారు, అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు చూడండి మనము మన జీవితంలో ఎవరో ఏదో చేశారు, మనకు విరోధంగా పనిచేశారు, లేకపోతే మనల్ని ఇలాగన్నారని చూడండి వారి గురించి మనం ఆలోచిస్తే అదేం చేస్తుందంటే మన హృదయాన్ని దొంగలిస్తుంది. ఆ పని ఏం చేస్తుంది అంటే ఆ అపవాది అయినా ఆ వ్యక్తి అయినా మన హృదయాన్ని దొంగలిస్తున్నాడు. ఏంటంటే మన శాంతిని దొంగలిస్తున్నాడు. మనకు పొందే ఆ ఆశీర్వాదాలు చూడండి వారు దొంగలిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితాల్ని మన ఆలోచనల్ని దేవుని వైపు ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే క్రమక్రమంగా ఆ నీరంతా తగ్గిపోయిందంట. అలాగే క్రమక్రమంగా మన సమస్యలన్నీ తగ్గిపోతాయి. మన జీవితంలో ఉన్న ఆ సమస్యల్ని దేవుడు తీసివేస్తారని చూడండి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అలాగే 4వ వచనం చదివినట్లయితే 7వ నెల 17వ దినంన ఓడ అరారతు కొండ మీద నిలిచెను. అంటే ఆ అరారత్ కొండ మీద దేవుడు ఆ ఓడను నిలిచిపెట్టారు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏం జరుగుతాయి అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తారు కొందరు, మళ్ళీ ఆ ఉద్యోగం సెట్ అవ్వక వేరే చోట వేరే ఉద్యోగం చేస్తారు, మళ్ళీ అక్కడ సెట్ అవ్వక వేరే చోట అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ అక్కడ సెట్ అవ్వరు. కానీ దేవుడు చూడండి ఆ ఉద్యోగాన్ని సెట్ చేయబోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే కొందరు ఇక్కడ గృహాన్ని తీసుకుంటారు, అక్కడ సెట్ అవ్వక మళ్ళీ వేరే చోటుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ సెట్ అవ్వక వేరే చోటుకి వెళ్తారు. ఆ గృహాలన్నింటినీ వారు చూడండి ఏమంటారు అంటే ఇది మాకు కలిసి రాలేదండి, అందుకనే మేము మారుతున్నాం, మళ్ళీ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తారు. కానీ దేవుడు చూడండి ఎక్కడున్న వారిని దేవుడు అక్కడ సెట్ చేయబోతున్నారు. దేవుడు మంచి చోట సెట్ చేయబోతున్నారు. మనం ఎక్కడుంటే చూడండి అదే మంచి ప్లేస్గా మారుతుంది. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించారంటే ఆ ఓడ అరారత్ కొండ మీద నిలిచినట్టుగా మన జీవితాలు కూడా చూడండి దేవుని చేతిలో నిలబెట్టబోతున్నారు. ఆయన సన్నిధిలో మనల్ని చూడండి స్ట్రాంగ్ చేయబోతున్నారు, మనల్ని
బలం చేయబోతున్నారు, మనల్ని బలంగా వాడుకోనబోతున్నారు. మనం అనుకుంటా ఏంటండి, అందరినీ దేవుడు మంచిగానే ఎవరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బాగా స్థిరపడిపోతున్నారు, కానీ మన జీవితాల్లో కొన్నిసార్లు అలల వలె ఇటు అటు మల్లుతూ ఉన్నాయి, ఇటు అటు వెళ్తూ ఉన్నాయి అని అనుకుంటాం. కానీ దేవుడు చూడండి ఆ అలల్ని కూడా గద్దించే దేవుడు, ఆ తుఫాన్ను కూడా గద్దించే దేవుడు మనతో ఉన్నారు. కాబట్టి వాక్యం ఈరోజు చూడండి, మనం ఏదైతే చదువుకున్నామో వాటిని మనం నమ్మినట్లయితే, ఎందుకంటే ఈ వాక్యము ఎప్పుడో ఆయన పలికిన మాటలు ఈ రోజు కూడా అది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉంటాయంట. ఆయన వాక్యము నిత్యము నిలిచి ఉన్నది. నిజమే, ఆ కాలంలో నోహా గురించి ఆ మాటలు రాసి ఉన్నాయి, కానీ ఈ రోజుల్లో మనం చదివితే ఆ నోహా వలె మన జీవితాలు కొన్నిసార్లు అవుతాయి. కానీ దేవుడు చూడండి వాటన్నిటిని ఏ విధంగా నోహా గురించి అయితే స్థిరపరిచారో, మన గురించి కూడా ఎన్ని సమస్యలైనా ఎన్ని ఇబ్బందులైనా పాపం ద్వారా ఈ లోకంలో వచ్చిన, ఏదో తప్పులు చేస్తాం వల్ల వచ్చిన, లేకపోతే ఏదో అపవాది చేసిన ఆ క్రియల ద్వారా వచ్చినప్పటికీ చూడండి దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు ఎవరైతే నోహా ఓడను ఆ కొండ మీద, అరారత్ కొండ మీద స్థిరపరిచారు, మన జీవితాలను కూడా అక్కడ స్థిరపరుస్తారని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆ వాక్యము చూడండి, ఆ వాక్యంలో జీవం ఉందంట. ఆ జీవం ఏం చేస్తుందంటే మనల్ని బ్రతికిస్తుంది. ఆ జీవం ఏం చేస్తుందంటే పాపాన్ని దూరపరుస్తుంది. ఆ జీవం ఏం చేస్తుందంటే చీకటిని మింగివేస్తుంది. ఆ జీవం ఏం చేస్తుందంటే మరణాన్ని మింగివేస్తుంది. ఆ జీవం ఏం చేస్తుందంటే ఈరోజు మిమ్మల్ని బలపరచబోతుంది. ఆ జీవము కలిగిన మాటలు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దేవుని వైపు తీసుకుని వెళ్తున్నాయి. దేవుడు ఎక్కడైతే సజీవంగా మనల్ని నిలిచిపెట్టాలో, ఏదైతే దేవుడు మనల్ని సిద్ధపరిచారో మన కొరకే, అది మనం పొందుకోవాలని చూడండి దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఆ కాలంలో నోహా ఎప్పుడు ఎంతగా చెప్పిన చూడండి అక్కడున్న వారు ఆయన మాట వినలేదంట. ఈరోజు మన మాటలు కూడా చాలామంది వినరు. చాలామంది మనం చెప్పినవి చేయాలని వారు ఇష్టపడరు. మనం చెప్తే అదేదో వారు చూడండి ఒక జోకుగా వారు తీసుకుంటారు, లేకపోతే ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనతో ఉన్నారు. దేవుని మాట మనకి చూడండి అది ఒక ఎర్రితనంగా ఉండదంట. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చూడండి ఆ సిలువను గురించిన వార్త మన కొరకే రక్షణకు చూడండి మార్గం తెస్తుంది. కానీ లోకానికి ఎవరైతే పాపంలో ఉండాలని ఇష్టపడ్డారు, ఎవరైతే చీకట్లో ఉండాలని ఇష్టపడుతున్నారు, ఎవరైతే ఈ లోకంలోనే సుఖముందని చూడండి ఇష్టపడుతున్నారు, వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి మర్చిపోతారు. దేవుని వాక్యాన్ని వారు చూడండి ఆసక్తితో వినరు. దేవుని మాటను చూడండి వారు సంతోషంగా వారు అంగీకరించరు. దేవుని మాటలో వారు నిలిచి ఉండాలని ప్రయత్నం వారు చేయరు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనం నోహా వలె దేవుని వైపు మన దృష్టి ఉండాలి. మనం నోహా వలె ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నోహాని ఎలాగైతే విడిపించారో మనల్ని విడిపిస్తారు. నోహాని ఎలాగైతే పై స్థాయిలో నిలబెట్టారో మనల్ని కూడా నిలబెడతారు. మనల్ని కూడా స్థిరపరుస్తారు, మనల్ని కూడా స్ట్రాంగ్ చేస్తారు, మనల్ని కూడా బలపరుస్తారని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, మరియు దేవుడు నోహాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే దేవుడు చూడండి ఆశీర్వదించే దేవుడా లేకపోతే శ్రపించే దేవుడా అంటే చూడండి నోహాను ఆయన జ్ఞాపకం చేసుకున్నారంటే ఎందుకు అంటే ఆశీర్వదిస్తానికి. దేవుడు ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంటే శ్రపిస్తానికి కాదు, లేకపోతే శోధనలు పంపిస్తానికి కాదు, కానీ ఆశీర్వదిస్తానికి. చాలామంది ఏంటంటే యేసుక్రీస్తుని మనం అంగీకరించిన తర్వాత శ్రమలు వస్తాయి అనుకుంటా. ఆ శ్రమలు వస్తాయేమో కానీ ఆ శ్రమల మీద విజయాన్ని కూడా దేవుడు ఇస్తారు. ఆ శ్రమల తర్వాత ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో చాలా మంది శ్రమ దినాలుగా పిలుస్తూ ఉంటారు. మంచిదే, అది శ్రమ దినాలుగా అంటే పిలుస్తూ ఉంటారు. ఈ శ్రమకాలం అంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు, అవన్నీ మంచియే. కానీ చూడండి శ్రమల తర్వాత ఆశీర్వాదం కూడా ఉంది. ఇప్పుడు నోహాకు ఆ వర్షం ఆ జలప్రలయం వచ్చిన తర్వాత చూడండి ఆయన శ్రమలో ఉన్నారేమో, ఆయన ఒక ఓడలోనే ఉన్నాడు, సురక్షితంగానే ఉన్నాడు, కానీ చుట్టూరు చూడండి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో భయం అనేది ఉండే ఉంటుంది. మన జీవితంలో కూడా చూడండి మనం సంఘంలో సురక్షితంగానే ఉన్నాం, మన ఇంటి
ఇంటిలో లేకపోతే మన గృహంలో మనం సురక్షితంగానే ఉన్నాం, మనం ఉన్న ప్రాంతంలో మనల్ని దేవుడు కాపాడుతున్నారు. కానీ లోకమంతా అనేక కష్టాలు కనిపిస్తున్నాయి, అనేక శ్రమలు కనిపిస్తున్నాయి. ఆ కాలంలో దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకు సిద్ధపరిచారంటే లోకం గురించి ప్రార్థన చేయాలని, వారందరూ రక్షించబడాలని, వారు కూడా యేసుక్రీస్తు అనే ఓడలో ప్రవేశించాలని దేవుడు చూడండి మనల్ని సిద్ధపరిచారు. అంటే దేవుడు ఎందుకు మిమ్మల్ని నన్ను ఉంచారంటే ఆశీర్వాదకరంగా ఉండాలని, మనల్ని ఆశీర్వదించాలని. అంతేగాని మనం ఏదో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి ఆ శ్రమలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు అనుకుంటాం. కానీ ఆ శ్రమలు తగ్గే సమయం కూడా దేవుడు నిర్ణయించారు. ఆ శ్రమలు లేకుండా చేసే ఆ టైంని కూడా దేవుడు నిర్ణయించారు. ఆ శత్రువులు వస్తూనే ఉంటారు, ఆ శ్రమలు వస్తూనే ఉంటాయి, కానీ వాటి మీద విజయం కూడా దేవుడు ఇస్తూనే ఉంటారు. దేవుడు వాటి మీద మనకి చూడండి విజయాన్ని ఇస్తూనే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆఖరి వచనం మనం చదువుకుని ముగించుకుందాం. ఏషియా రాసిన గ్రంథము 54వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. నోహాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేదును, జలములు భూమి మీదకి ఇంకను పొల్లుచు రావని నోహాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియో నిన్ను గద్దింపననియో నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను అని చెప్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే నోహా కాలంలో వచ్చిన జలప్రలయం వల్లే మళ్ళీ రాదు ఆ నీళ్లు అని వాక్యం. అలాగ దేవుని ఒట్టు పెట్టుకుని మరి చెప్తున్నారు. అలాగే మన మీద కోపము పడరని, కోపం రానివ్వకుండా దేవుడు చూడండి మనల్ని గద్దింపకుండా ఉంటారని వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయన కోపపరిచే విధంగా ఉండకుండా చూడండి మనం ఉండాలని మనం తెలుసుకోవాలి. ఇంకా దేవుడు ఏం తెలియజేస్తున్నారండి, నోహాను గుర్తు చేసుకున్నారు, నోహాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా జ్ఞాపకం చేసుకుని కోపపడటానికి ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ ఆశీర్వదిస్తానికి జ్ఞాపకం చేసుకున్నారు. మీ మీద ఉన్న శ్రమలను తీసివేయాలని జ్ఞాపకం చేసుకున్నారు. మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించాలని, ఆ బాధల్లో నుంచి సమస్యల్లో నుంచి విడిపించాలని దేవుడు చూడండి జ్ఞాపకం చేసుకున్నారు. ఎంత మంచి దేవుడు మనకున్నారండి. మనం ఎంతగా దేవుణ్ణి విడిచిపెట్టినా, ఎంతగా దేవుని దగ్గర నుంచి దూరంగా మనము మన జీవితాల్ని మనము ఏదో విధంగా వేరే త్రోవలో వెళ్ళాలన్న దేవుడు మళ్ళీ మనల్ని పిలుస్తున్నారు. దేవుడు మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని మనము చూడండి ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. చాలాసార్లు మనం అనుకున్నామేమో మనల్ని మన తల్లిదండ్రులు మర్చిపోయారేమో, మన బంధుమిత్రులు మర్చిపోయారేమో, లేకపోతే మన అత్తమాంగారు మర్చిపోయారేమో, లేకపోతే మన దగ్గర వారు మన చుట్టాలు మర్చిపోయారేమో, లేకపోతే మనకున్న స్నేహితులు మర్చిపోయారేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు వాక్యం సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఒకవేళ దేవుడు జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, దేవుడు మీ గురించి వేరే వారికి కూడా జ్ఞాపకం చేయిస్తారు. దేవుడు చూడండి మర్చిపోయిన వారిని మళ్ళీ గుర్తు చేయిస్తారు. చాలాసార్లు ఏంటంటే మనం అనేక అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాం, అనేక పనుల గురించి మనము అప్లై చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తారంటే మన మీద దృష్టి ఉండేటట్టు, మన అప్లికేషన్ మీదే వారి ఆలోచన ఉండేటట్టు దేవుడు చేస్తారు. లేకపోతే మన ఆ పని అవ్వేంత వరకు చూడండి ఎవరైతే అధికారి ఉన్నారో, ఎవరైతే ఆ పని చేసే వారు ఉన్నారో వారికి నిద్ర రాదంట. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని జ్ఞాపకం చేసుకుంటారో చూడండి ఆ వ్యక్తులు కూడా మన గురించి ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రాజుల హృదయాలు దేవుని వశంలో ఉన్నాయంట. అక్కడున్న అధికారులు, ఎక్కడున్న అధికారులైనా చూడండి అందరి హృదయాలు ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి మనము ఎవరి చేతుల్లో ఉండాలి? మనం మనసు ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు వైపు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మన చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎందుకంటే నోహాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకున్న ఆస్తుల్ని, మీకున్న ఆ వ్యాపారాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మార్పులు జరుగుతాయి, తప్పనిసరిగా అద్భుతాలు జరుగుతాయి, తప్పనిసరిగా దేవుడు చూడండి పెద్ద కార్యాలు చేయబోతున్నారు. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన.
Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో మీ ప్రియ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నామయ్యా, వారందరినీ దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి. మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు, మీరు మమ్మల్ని శ్రమించే దేవుడు కాదు, మీరు మమ్మల్ని శ్రపించే దేవుడు కాదు. శ్రమలు మా మీదకి వస్తే మీరు చూసే మర్చిపోయే దేవుడు కాదు, మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మీ బిడ్డలు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, శ్రమల్లో నుంచి వెళ్తున్నారేమో, కష్టాల్లో నుంచి వెళ్తున్నారేమో, బాధల్లో నుంచి వెళ్తున్నారేమో, అనారోగ్యాల నుంచి వెళ్తున్నారేమో, వారందరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారందరినీ దీవించండి, వారిని జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితుల్లో నుంచి వారిని బయటకు తీసుకురామని కోరుతున్నా. నోహాని ఏ విధంగా అయితే మీరు రక్షించారో ఆ విధంగా మీ ప్రియ బిడ్డలందరినీ రక్షించమని కోరుతున్నాం. మీ జనులందరినీ ప్రభా మీరే ఆశీర్వదించమని కోరుతున్నామే. ఉన్న పరిస్థితిలో ఎవరు ఉండిపోకుండా యేసయ్యా పై స్థాయిలోకి నడిపించమని కోరుతున్నాం తండ్రి. దేవా మీరే వారందరినీ ప్రభా అద్భుతంగా సహాయం తెచ్చేయమని కోరుతున్నా. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు, లేని వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. మీరే ప్రభా ఉన్నతమైన స్థాయిలోకి నడిపించండి. చదువులు లేని వారికి మంచి చదువులు మీరే అందజేయండి. వివాహం కాని వారికి వయసు దాటిపోతుంది కానీ వివాహం జరగని వారికి మంచి మ్యాచెస్ని మీరే, మంచి సంబంధాలని మీరే తీసుకురామని కోరుతున్నామయ్యా. వివాహమై పిల్లలు లేకుండా అనేకలు బాధపడుతున్న వారికి మంచి గర్భఫలాన్ని మీరే వారికి అనుగ్రహించమని కోరుతున్నాం. మీరే వారికి సాయం తెచ్చేయమని కోరుతున్నాం. మీరే తోడుగా నిలిచి ఉండమని కోరుతున్నా రాజా. అలాగే ప్రార్థిస్తున్నా దేవా, ఎవరైతే ఇంకా బాధల్లో ఉన్నారో, ఎవరైతే హింసల్లో ఉన్నారో వారందరినీ ప్రభు మీరే బయటకు తీసుకురామని కోరుతున్నా. ఎటువంటి కేసులు ఎవరి మీద లేకుండా ప్రభు అన్నిటి నుంచి విడిపించమని కోరుతున్నామయ్యా. అప్పుల బాధల నుంచి విడిపించమని కోరుతున్నాం రాజా. అలాగే ప్రభా ఈ శ్రమ దినాల్లో ప్రభా ఎవరైతే ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో అందరితో మీరే తోడుగా ఉండండి ప్రభా. ఎటువంటి అనారోగ్యం వారికి రాకుండా, ఎటువంటి సమస్యల్లో శోధనలో ఎవరు పడకుండా అందరినీ మీరు విడిపించి మంచి విజయాన్ని అందరికీ అనుగ్రహించమని కోరుతూ, మీ బిడ్డల్ని ప్రభా ఒక మంచి పేరు కలిగిన వ్యక్తులుగా మార్చమని కోరుతూ, మీరే ప్రభా మంచి హృదయాలు మా అందరికీ తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.